యేసయ్య నామములో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో తండ్రిని చూచి దేవుడు మనతో మాట్లాడబోయే ఈ వాక్యం మనందరికీ, మీకు నాకు మనందరికీ మన జీవితంలో పనికి రావాలని, గైకొని ఇంకొక మెట్టు యేసయ్య పోలికలో మన జీవితాలు మార్చుకోవాలని, ఉపదేశంను అడ్డగింపచేసేందుకు ప్రయత్నం చేస్తున్న సాతాను చీకటి అంధకార శక్తులన్నిటినీ యేసయ్య నామములో ఈ క్షణమే వెలగొట్టుచు మిమ్మల్ని నన్ను మన అందరినీ తండ్రికి సమర్పిస్తూ మహిమ ఘనత ప్రభావం అన్నీ తండ్రికి ఆరోగిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని పొందినాము తండ్రి, ఆమెన్. ఆమెన్ లేదా? మీరు చురుకైన వాళ్ళైతే, ఏవైన వాళ్ళైతే, చురుకైన వాళ్ళు అంటే దాన్ని ఏం చెప్తారు, స్మార్ట్గా అంటే కదా. మీరు చురుకైన వాళ్ళైతే వాక్యం వచ్చేటప్పుడే ఆ వాక్యం మిమ్మల్ని తాకిందనుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది దేనిపైన ప్రార్థన చేయాలని, అంతే కదా. ఈ ఉపదేశం ఇది కాదు. ఈరోజు మనం ఆరాధన చేసి ప్రార్థన అంశం కోసం వాక్య భాగం చెప్పి ప్రార్థన అంశం తీసుకుంటాం. అంటే ఎందుకు మనం ఇలా చేస్తున్నాం, మిగతా సంఘంలో ఇలా చేయరు, మనం ఎందుకు ఇలా చేస్తున్నామంటే ఒక్కొక్కసారి వాక్య భాగం వచ్చేప్పుడంతా ఒక్కొక్క కారణం ఉంది మనకు ప్రార్థన చేయడానికి కదా. ప్రార్థన చేయడానికి కారణాలు కావాలి. ఎందుకు కారణాలు కావాలి? కారణాలు ఎందుకు కావాలంటే ఏ కారణం లేకుండా ప్రార్థన చేస్తే అది ముందు ఒక 15 సంవత్సరాల ముందు విలేజెస్లో లేదా టౌన్లో కూడా ప్లేట్ లాగా రికార్డు ఉంటుంది, దాంట్లో ముల్లా కొట్టి పెడతారు, అది పాడుతుంది కదా, పాడుతుంది కదా. అది ఏమవుతుందంటే ఇక్కడి నుంచి మొదలైతే ఇలా వెళ్తుంది, లేకపోతే ఇక్కడి నుంచి మొదలైతే ఇలా వెళ్తుంది. మరి అది పాత అయింది అనుకోండి, ఆ రికార్డు పాత అయింది అనుకోండి, దాన్ని రికార్డు అంటారు. పాత అయింది అనుకోండి, అది ఇలా రాంది బదులు ఒకే ట్రాక్లో తిరుగుతూనే ఉంటే పాడిందే పాడుతుంది, అంతే కదా, పాడిందే పాడుతుంది అనమాట. అలా మనం రోజు ఏం చేస్తామంటే ప్రార్థన అనగానే దేవుడి దగ్గర కూర్చుని ఏమడుగుతాం, మనం ఏం కావాలో అది మాత్రం అడుగుతాం. మనకు కావాలంది, మన భార్య అంటే భర్తకు కావాలంది, భర్త అంటే భార్య కావాలంది, పిల్లలకు కావాల్సింది. ఇంకా కాస్త కూస్త ఏదైనా మాట్లాడితే పక్కనటి వాళ్ళు ఏదో అని మాట్లాడతాం అంతే, లేకపోతే మన చుట్టాలు ఏదో మాట్లాడతాం, అంతే కదా. అది కాదు మనం అడగాల్సింది. మనకు తప్పి మిగతా అందరికీ అడగాల్సిందే. మనకు అడగాల్సిన ఒక వాతావరణం కలిగితే అప్పుడు అడిగితే చాలు, అర్థమైందా. ఇంకా మన లిమిట్లో లేదు, ఇంకా దేవుడి దగ్గర అడిగితేనే అంటే అప్పుడు అడగచ్చు, లేకపోతే మన కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు చూసినా ఈ సృష్టిలో ఉండే మానవుల కోసం, సృష్టి కోసం ప్రార్థన చేస్తే చాలు. ఇప్పుడు చురుకైన వారైతే వాక్యోపదేశం మీకు రాగానే మిమ్మల్ని తాకిందనుకోండి, మీకు ప్రార్థన అంశం మీకు తెలిసిపోతుంది. అలాగా కంటిన్యూగా వినని మీకు ఏమవుతుంది, ప్రార్థన అంశములు పెరుగుతూనే ఉంటాయి. ఈరోజు మీరు చురుకైన వాళ్ళైతే ప్రార్థన అంశంను గట్టిగా పట్టుకుంటారు, చాలా గట్టిగా పట్టుకుంటారు. ఎందుకు ఈ ఫౌండేషన్ వేస్తున్నా నేను? ఎప్పుడు వాక్యాన్ని వెళ్ళిపోతాం కదా, ఈరోజు ఎందుకు ఈ ఫౌండేషన్ వేస్తున్నా? ఎందుకంటే నాకు బాగా డౌట్ ఉంది, ఈరోజు వాక్య భాగం మీకు అర్థం కాదని. ఆ డౌట్ను యేసయ్య నామంలో ఈ క్షణమే నేను కొట్టివేస్తున్నాను, మీ అందరికీ అర్థమవ్వాలని. అర్థం చేసుకుంటారా? హలో ఆన్లైన్ చురుకైన వాళ్ళు వింటారు. దీనే బైబిల్ ఇలా చెప్పారు, ఇలా రాశారన్నమాట. ఏమని? చెవి కలిగిన వాడు వినుగాక. ఈరోజు మీకు ఎంతమంది ఈ చెవులు ఉందని చూద్దాం, ఎంతమంది వింటారని చూద్దాం. ఇప్పుడు యేసయ్య ప్రేమ గురించి మనకు తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? హలో చూడండి, యేసయ్య ప్రేమ గురించి మన అందరికీ తెలుసు. అడిగితే ఒకటి చెప్తాం, యేసయ్య ప్రేమ అది ఇది అని చెప్పేసి మనం చెప్తాం. మరి ఈరోజు మనం ఆడబోయే యేసయ్య ప్రేమ కొంచెం వ్యత్యాసమైన ఒక యేసయ్య ప్రేమ. యేసయ్య ప్రేమ అనగానే ఈరోజు మాట్లాడాలని రాగానే
నేను ఒక పాట గుర్తొచ్చింది నాకు, మీకు కూడా ఆ పాట గుర్తు రావాలి. ఏ పాట? కరెక్ట్గా చెప్పారు మీరు, ప్రేమ యేసయ్య ప్రేమ. దాంట్లో చూస్తే మారని ప్రేమ, మారనిది, మరువనిది, నేను అన్నీ చెప్తా. పాట ముందు పెట్టుకున్నాను, అన్నీ నేను చెప్తాను మీకు. మారని ప్రేమ, మరువని ప్రేమ, వీడని ప్రేమ, ఎడబాయని ప్రేమ, ఒకే లైన్లో ఈ 4 వచ్చింది. దాని తర్వాత చూస్తే తల్లి మరిచినా మరవచ్చు, ఇది మన దేవుడు మరువనన్న ప్రేమ. తండ్రి విడిచినా విడవచ్చు కానీ మన తండ్రి విడవనన్న ప్రేమ. మన ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో, ఎవరి కౌగిట్లో? యేసయ్య తన కౌగిట్లో ఏం చేశారు? మనను హత్తుకున్న ప్రేమ. ఇంకా ఇంకా చెప్పాలంటే మనమే మరిచిపోయినా మరువనన్న ప్రేమ. అంటే దేవుడు నేను నిన్ను మరువను, నువ్వే మర్చిపోయి నేను నిన్ను మరువను అన్న ప్రేమ. మనమే విడిచినా ఆయన విడువనన్న ప్రేమ. ఇంకా మనం అప్పుడప్పుడు పడిపోతుంటే ఉంటాం. దేవుళ్ళు వచ్చిన తర్వాత వేల సార్లు, కోట్ల సార్లు మనం ఏం చేస్తాం? పడిపోతూనే ఉంటాము. ఆయన ఏం చేస్తారు? పట్టుకున్న ప్రేమ. అలాగే తన కృపలో మనను దాచుకున్న ప్రేమ కదా. ఇవన్నీ ఒక రచయిత రాశాడు. తర్వాత మన పుట్టక ముందే మనని ఎన్నుకున్న ప్రేమ, అది కూడా ఉంది. దాని తర్వాత మన ఎరగక ముందే మనను ఆయన ఏర్పరచుకున్న ప్రేమ ఆయనదే. తర్వాత తన అరచేతుల్లో ఇక్కడో తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ, ఎడలోతుల్లో మనను దాచుకున్న ప్రేమ. ఎడలోతుల్లో అంటే ఏ ఆపద వచ్చినా ఏమొచ్చినా కానీ మనను దాచుకున్న ప్రేమ. ఎన్ని ప్రేమలు మాడాం కదా. ఇది కాకుండా ఇంకైనా ప్రేమలు చెప్పగలరా? ఒక్క ప్రేమ చెప్పండి, యేసయ్య ప్రేమ. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేది యేసయ్య యొక్క, తండ్రి యొక్క, త్రియేక దేవుని యొక్క అసాధారణమైన ప్రేమ. ఎలాంటి ప్రేమ? అసాధారణమైన ప్రేమ. అసాధారణమైనది తెలుగేనా? ఏదో ఊపండి అటు ఇటు. నేనేమో ఎందుకంటే తమిళ్ కూడా అసాధారణమే, అందుకే డౌట్లు ఉన్నా. తమిళ అసాధారణం ఉంది తెలుసా మీకు? ఈరోజు దేవుడి వాక్యం ఏంటి? దేవుని యొక్క అసాధారణమైన ప్రేమ ఎక్కడుంది చూద్దామా. 2 సామువేలు 1వ అధ్యాయంలో 26వ వచనం. 2 సామువేలు 1వ అధ్యాయంలో 26వ వచనం చదవండి. 2 సామువేలు 1వ అధ్యాయం 26వ వచనం త్వరగా. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉన్నావు. నీ నిమిత్తము బహు సోహము నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. ఉండండి, ఇంకోసారి చెప్పండి దాన్ని. నా యందు నీకున్న ప్రేమ, ఆ వింతైనది తీసేసి అసాధారణమైనది చదవండి. నా యందు నీకున్న ప్రేమ బహు అసాధారణమైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనది. ఆమేన్. ఈరోజు నేను యాక్చువల్గా మన ఆదివారం కదా, ఈరోజు ఆదివారం మనం ఏం చేస్తామంటే 10-15 నిమిషాలు బాగా అయితే 20-25 నిమిషాలు ఏదో మన వాక్య బాగుంటుంది. నేను ఈరోజు అలాగే అనుకున్నాను, మరి కొంచెం ఎక్కువ అవ్వచ్చేమో తెలియదు నాకు. చూద్దాం ఎలా అవుతుందో ఏమో చూద్దాం. చూడండి, ఇక్కడ ఈ సన్నివేశం ఏ సన్నివేశం అంటే 2 సామువేలు 1వ అధ్యాయంలో 26వ వచనంలో సన్నివేశం ఏంటంటే యుద్ధంలో సౌలును యోనాతానును చంపేస్తారు. అది సన్నివేశం. చంపిన ఆ వర్తమానం వినగానే ఎవరో వచ్చి దావీదుకి చెప్తే అప్పుడు దావీదు వచ్చేసి దీని ముందు ఇంకొక 10 వచనం నుంచి మీరు చూసుకొస్తే అలా దావీదు మాట్లాడుతూనే ఉంటాడనమాట. అప్పుడు మాట్లాడింది ఇది. అక్కడ ఏం చెప్తున్నాడు యోనాతాను గురించి మనకు తెలుసు. యోనాతాను తర్వాత దావీదును ఫ్రెండ్స్ అని మనకు తెలుసు కదా, స్నేహితులని తెలుసు. ఎంత స్నేహితులు తెలుసా? బాగా గట్టిగా స్నేహితులు, మరీ దగ్గర స్నేహితులు అనమాట. సో అంత స్నేహం ఉండేటప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల ఇది జరుగుతుంది. సౌలు తన కుమారుడు యోనాతాను ఇద్దరు కూడా యుద్ధంలో మరణించారు అనే వర్తమానం వినగానే
దావీదు ఇలా మాట్లాడుతున్నాడు. మాట్లాడేటప్పుడు చెప్తున్నాడు, యోనాతానా, నీ మరణం గురించి నేను చాలా బాధలు పడుతున్నాను. నువ్వు నాకు ఎంతో దగ్గరైన వాడివి, నువ్వు ఎంతో మనోహరుడివి, నువ్వు చాలా మంచివాడివి అని మాట్లాడుతూ, తర్వాత మూడవది ఏం మాట్లాడుతున్నాడు ఆయన దావీదు యోనాతాను గురించి, నీ యందు, అదే కదా, నా యందు నీకున్న ప్రేమ, అంతేనా, నా యందు నీకున్న ప్రేమ ఏంటది, బహు అసాధారణమైనది. నేను ఎందుకు అసాధారణమైనది అని తీసుకున్నానంటే, మీకు వింతైనది అన్నారు కదా, అది కూడా అక్సెప్టబులే. మరి ఇంగ్లీష్లో ఉండే పదం వచ్చేసి ఎక్స్ట్రాడినరీ. ఏమనిస్తుంది ఇక్కడ, వింతైనది ఉందా, దానికి ఇంగ్లీష్లో ఇవ్వబడిన పదం ఎక్స్ట్రాడినరీ. ఎక్స్ట్రా ఆర్డినరీ అంటే, ఆర్డినరీ అంటే మనకు తెలుసు సాధారణమైనది, ఎక్స్ట్రాడినరీ అంటే అసాధారణమైనది, అంటే ఇంకా అది ఊహని కింద రాదనమాట. అందుకే ఇక్కడ నా యందు నీకున్న ప్రేమ బహు అసాధారణమైనది, అర్థమైందా అని ఇక్కడ దావీదు అంటే దావీదు యందు యోనాతాను ఉన్న ప్రేమ బహు అసాధారణమైనది అని చెప్పేసి ఇక మాట్లాడేసి చివరిలో మాట చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా, చివరిలో మాట ఉంది, ఏమైంది, అది స్త్రీల ప్రేమ కన్నా అధికమైనది అని చెప్పబడింది. ఓకే, నేను ఇక్కడ ఓ తేడా చెప్తా, ఎందుకు అది రాయబడింది, అక్కడది అవసరమా, స్త్రీల ప్రేమ కన్నా ఇది గొప్పది లేకపోతే ఇంకా అధికమైనది అని ఇక్కడ ఈ విషయం ఇక్కడ తీసుకురావాలా? ఆలోచన చేస్తే దావీదును యోనాతానుకు ఉండే ఆ స్నేహం చూస్తే ఎవ్వరు మధ్యలో రాలేరు. ఎందుకంటే యోనాతాన్ దావీదు పైన చూపిన ప్రేమ వచ్చేసి తండ్రిని ఎదిరించి చూపిన ప్రేమ. సౌలు తండ్రిని ఎదిరించి చూపిన ప్రేమ. దావీదును యోనాతానుగును ఉన్న ఆ స్నేహం వచ్చేసి యోనాతాన్ దావీదు పైన చూపించిన ఆ ఫ్రెండ్షిప్ ఉందే, స్నేహం వచ్చేసి తన తండ్రిని కూడా లక్ష్య పెట్టకుండా చూపించిన ప్రేమ. ఇక్కడ ఇద్దరు మగవాళ్ళ మధ్యలో ఉండే ఆ స్నేహం, ఆ ఫ్రెండ్షిప్ గురించి ఇక్కడ మాట్లాడేటప్పుడు మధ్యలో ఒక స్త్రీని తీసుకొచ్చి దానికన్నా గొప్పది అని ఎందుకు తీసుకొచ్చారు? ఆలోచన చేశారా ఏమన్నా? ఎందుకు తీసుకొచ్చారు? మీ ఆలోచన ఏమైనా అందుతుందా? ఇప్పుడు ఒక మొగతనం ఉన్నాడు అనుకోండి, ఒక స్త్రీ ఉంది అంటే, ఓకే, అమ్మాయి అబ్బాయిని మాట్లాడుకుందాం, అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. అబ్బాయి ఉన్నాడు, అమ్మాయి. ఇప్పుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడంటే అబ్బాయికి అమ్మాయి దగ్గర నుంచి ఏదో కావాలి, అంతేనా? అలాగే అబ్బాయిని ప్రేమిస్తున్నదంటే అమ్మాయికి అబ్బాయి దగ్గర నుంచి ఏదో కావాలి. ఒకటి జీవితమన్నా అయ్యొచ్చు, లేకపోతే ఇంకా వేరే ఆశలు ఏదో ఉండొచ్చు, కావాలి. అందుకని అక్కడ వాళ్ళు ప్రేమిస్తారు. మరి అలాంటి ప్రేమ కన్నా ఇది గొప్పది అంటే ఇక్కడ ఆలోచన చేయాలి. యోనాతాన్ మొగవాడు, దావీదు కూడా మొగతనమే. ఇద్దరి మధ్యలో దీనికన్నా గొప్ప ప్రేమ ఉందంటే దానికి అర్థం ఏంటి? యోనాతానుకు దావీదు దగ్గర నుంచి ఏం అవసరం లేదు, దావీదుకు యోనాతాన్ నుంచి ఏమీ అవసరం లేదు. దీనే అగాపే ప్రేమ అంటారు. ఏమంటారు? ఒక్కరు ఇంకోరి పైన చూపించే ప్రేమ ఎదురు వాళ్ళ దగ్గర నుంచి ఏమి ఆశించలేదు అంటే దాని అగాపే ప్రేమ. ఇక్కడ దాన్ని చెప్పడానికే ఇక్కడ ఒక ఆడ మొగ ఈ ప్రేమ కన్నా గొప్పదని ఎందుకు చెప్తున్నానంటే, ఆడ మొగ ప్రేమ ఎదురు చూపులతో, నాకు ఇతని దగ్గర నుంచి ఇది కావాలి, నాకు ఈ అమ్మాయి దగ్గర నుంచి ఇది కావాలి అని ఎదురు చూపులతో ఉంటుంది. మరి ఇక్కడ దావీదు యోనాతాను మధ్య ఉండే ఆ స్నేహం, ఆ ఫ్రెండ్షిప్ వచ్చేసి ఏ ఎక్స్పెక్టేషన్ లేవు, ఎదురు చూపులు ఏమీ లేవు, అంత గొప్ప ఒక స్నేహం. ఇక్కడ చూడండి 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, ఇంకా బాగా బతికితే 100 సంవత్సరాలు, దానికనే ఎక్కువ చెప్పగలరా? లేదు కదా. అలా ఉండే ఈ మానవ జీవితంలో ఒక ఇద్దరు అలా ఉన్నారు. దాని అంత గొప్పదిని 2 సామువేల్లో 1వ అధ్యాయంలో 26వ వచనంలో రాశారు. మరి యేసయ్య ఇచ్చిన ప్రేమ యోనాతాను మరణించాడు. యోనాతాను అక్కడ మరణించాడు. దావీదు మరణించిన తర్వాత ఈ మాటలు మాట్లాడుతున్నాడు. అర్థమైందా? మరి దావీదు ఏమైనా చేయగలిగాడా? ఇప్పుడు
యోనాతాను వచ్చేసి అంత బాగా ప్రేమించాడు దావీదును అని వచనం చెప్తుంది. దావీదు ఏం చెప్పాడు? నా యందు నువ్వు చూపిన ప్రేమ, అదే కదా చెప్పింది, బహు అసాధారణమైనది అని చెప్పేసి. ఇప్పుడు దావీదు ఏమైనా చేయగలుగుతున్నాడా? ఏమి చేయలేడు. ఆ ఒక మానవుల మధ్య ఉండే ఆ ప్రేమకు అది అక్కడ ఇంత ఒక ముఖ్యత్వం ఇచ్చి ఇక్కడ రాయబడిందంటే, మరి ఈరోజు నేను యేసయ్య ప్రేమ గురించి ఏం మాట్లాడాలి? ఆలోచన చేయండి. యేసయ్య ప్రేమ గురించి ఏం మాట్లాడాలి? యేసయ్య ప్రేమ మీకు అర్థమైందా? నేను చాలా సీరియస్ క్వశ్చన్ వేసాను. నేను అడిగిన ప్రశ్నకి సింపుల్గా నాకు అర్థమైందని చెప్పేస్తారు. ఎందుకంటే దానికి ఆన్సర్ ఉంటుంది మీ దగ్గర. ఏమని? ఆయన సిలువలో నా కోసం మరణించాడు, అంతే. మరి దాని గురించి మీకు ఏం తెలుసు? ఆయన మన కోసం ఏం చేశాడని తెలిస్తేనే కదా. ఇప్పుడు దావీదు తెలిసింది ఏమని? యోనాతాన్ దావీదు కోసం ఏం చేశాడు అనేది దావీదుకి తెలుసు, అందుకని రాశాడు అలా. మరి యేసయ్య మన కోసం ఏం చేశాడు మీకు తెలుసా? అది తెలిస్తేనే కదా యేసయ్య ప్రేమ అర్థమయ్యేది కదా. యేసయ్య ప్రేమ ఎప్పుడంటే అర్థమవుతుంది? యేసయ్య మన కోసం ఏం చేసింది తెలిస్తేనే కదా అర్థమయ్యేది. తెలుసు అని చెప్పేసి అలా వెళ్ళిపోతే, తెలిసిందని ఒక కారణంగా ఒక సమాధానం కూడా మన దగ్గర ఉంది, గుడ్డి సమాధానం. ఏ సమాధానం తెలుసా? అది యేసయ్య నా కోసం సిలువలో మరణించాడు అంటే ఆయన చేసింది ఏమర్థమైంది? ఓకే, ఇప్పుడు ఆయన ప్రేమ గురించి చూస్తే ఏమి చూడాలి అనేది ఇక్కడ మనం మాట్లాడుతాం. ఈరోజు అసాధారణమైన ప్రేమ అని మాట్లాడుతున్నాం కదా. యేసయ్య ప్రేమ మామూలు ప్రేమ కాదు. ఎందుకంటే అక్కడ మానవుల ప్రేమనే అసాధారణమైనది మాట్లాడితే, యేసయ్య ప్రేమ ఇంకా అసాధారణం కన్నా అసాధారణమైన ప్రేమ. అంత గొప్ప ప్రేమను బాగా అర్థం చేసుకోవాలి. నేను చాలా సీరియస్గా చాలా లోతైన ఒక మాట చెప్పబోతున్నా. మీకు అర్థమైతే మీరు ధన్యులే. ఇప్పుడు యేసయ్య ప్రేమ మీకు అర్థమైందంటే మీరేం చెప్తారు? అర్థమైంది, నన్ను ఆయన ప్రేమించాడు, నన్ను ప్రేమించి నా పాపాలన్నీ తీసి సిలువలో నా స్థానంలో, నా జీవితంలో నా స్థానంలో ఆయన మరణించాడు, నన్ను తప్పించాడు, ఇది శిక్ష నుంచి తప్పించాడు, తండ్రికి దగ్గర చేర్చాడు. ఇవన్నీ మాట్లాడతాం. నేను అనేది మాటలు కాదు, మన వినింది కాదు. బాగా అర్థం చేసుకోండి. ఇంతవరకు ఎంతో మాటలు విన్నాం, దాంతో అలా చెప్పేసి మనం వెళ్ళిపోతున్నాం. అది కాదు. ఎంతమంది యేసయ్య ప్రేమను ఎక్స్పీరియన్స్ అయ్యారు? అది ఇక్కడ పాయింట్. ఇది యేసయ్య అసాధారణమైన ప్రేమను ఎంతమంది ఎక్స్పీరియన్స్ అయ్యారు? ఎవరినో ఒక్కరు ఆన్సర్ చెప్పండి. ఆన్లైన్ ఉండేవాళ్ళు, ఇక్కడ ఉండేవాళ్ళు, ఎవరినో ఒక్కరు యేసయ్య ప్రేమను నేను ఇలా 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 అనుభవించాను, నేను ఫీల్ అయ్యాను, నేను తెలుసుకున్నాను అని చెప్పగలరా? నేను చెప్తే దాన్ని కూడా వినేసి ఓకే అని వెళ్ళిపోతారు. కానీ ఓకే, ఏం చేస్తారో చూద్దాం. ఇప్పుడు యేసయ్య ముందుగా మనం ఏం చేశారంటే, ఆయన అసాధారణమైన ప్రేమను మనకు చూపించి, ఎక్కడో లోకంలో తిరుగుతున్న వాళ్ళు మనను ఆయన పట్టుకుని ఏం చేశారు? అక్కడి నుంచి వేరుపరిచి ఆయన రాజ్యముకు తీసుకొచ్చారు. ఆ తిరుగు ఎలాంటి తిరుగు అంటే, తిరిగిపోతుంటారే, తాగిపోతుంటారే, ఇంకా ఎన్ని బోతులు ఉన్నాయి అన్ని బోతులు వేసుకోండి, అన్నీ నేనే, నన్ను చెప్తున్నా, నన్ను చెప్తున్నా, అన్ని బోతులు నేనే, అన్ని బోతులు నేను తిరుగుతుంటే నన్ను పట్టుకొచ్చి ఎక్కడ పెట్టాడు? ఆయన రాజ్యంలో పెట్టి ఆయన ప్రేమను నాకు చూపించాడు. నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి నన్ను ఆ తేడా నాకు చూపించాడు. ఏమని? లోకంలో ఉండేటప్పుడు నేను ఎలా ఉన్నాను నాకు తెలుసు కదా, ఏమేమి చేసిన తెలుసు కదా. ఇవన్నిటిని పెట్టుకుని ఇప్పుడు ఆయన తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టుకుని ఈరోజు ఆయన ఏమేమి చేస్తున్నాడు, నా జీవితంని ఎలా మార్చాడు, నా జీవితంలో ఇంకా ఏమేమి కార్యములు చేయాలని ఆయన పూనుకున్నాడు, ఇవన్నీ ఒకటి తర్వాత చెప్పి నా ద్వారా చేపిస్తున్నాడే. అది నాకు ఎక్స్పీరియన్సే కాదా? అవునా కాదా? అవును. ఈ నా గురించి మాట్లాడుతున్నా. ఓకే, ఇప్పుడు రెండవది, నేను ఎంతో పాపములు చేసి ఉన్నా, నాకు తెలుసు.
ఏమేమి పాపములు చేశాను నాకు తెలుసు, అన్ని చెయ్యనిది లేదు, అన్ని చేశాను. అన్ని పాపములు నేను చేస్తే అది నన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలి? మరణముకు తీసుకెళ్ళాలి, నన్ను నాశనముకు తీసుకెళ్ళాలి. మరి యేసయ్య ఏం చేశాడు? అన్నిటినీ ఆయన పైన వేసుకుని ఆయన నన్ను నిర్దోషిగా ఈ లోకంలోనే వదిలేశాడు. అంటే చనిపోయిన తర్వాత నన్ను నిర్దోషి చేయలే ఆయన, ఈ లోకంలోనే నన్ను ఏం చేశాడు? నిర్దోషి చేశాడు, నన్ను ఫ్రీ మ్యాన్ చేశాడు. ఆ ఎక్స్పీరియన్స్ కూడా నాకు ఇచ్చాడు. అర్థమైందా? నేను మాట్లాడే అర్థమవుతుందా? ఇచ్చాడు. మూడవదిగా నేను చేసిన పాపములకు, నేను చేసిన అతిక్రమములకు, నేను చేసిన ఆ తప్పుడు కార్యములు అన్నిటికీ నన్ను గిల్లటినా హలో జెలటిన్ బాంబుల్లా ఒకటి ఉంటుంది మేడలాగా, పడుకోబెట్టి తలను పడుకోబెట్టి ఇలా ఆటోమేటిక్ కట్ చేసేది గిల్లటిన్ అనే ఒక మెషిన్ ఉంది. ముందే వాడేదాన్ని, ఇప్పుడు కాదు, ముందు నుంచే వాడుతున్నారు. ఏం చేస్తారంటే నేరాలు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, తప్పులు చేసిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళను ఏం చేస్తారు తెలుసా? వాళ్ళను శిక్ష వేయడానికి అంటే తల నరుగుతారు. ఎలా నరుగుతారంటే అది ఇలా ఉంటుంది అన్నమాట, ఇలా ఉంటుంది, మధ్యలో ఇలా ఉంటుంది. ఇప్పుడు లోపల తలను దూర్చి తల మాత్రం అటువైపు ఉంటుంది, ఇటువైపు నుంచి పెద్ద కత్తిలాగా ఉంటుంది. ఎక్కడో వాడు ఏదో నొక్కుతాడు, అది లీవర్ సిస్టమ్ అన్నమాట. నొక్కితే ఆటోమేటిక్గా ఈ కత్తి అనేది ఏమవుతుంది? అలా వచ్చి నరిగేస్తుంది తలను. అర్థమైందా? అది నాకు రావాల్సిన శిక్ష. నేను చేసిన పాపములకు అది నాకు రావాల్సిన శిక్ష. మరి యేసయ్య ఏం చేశాడు? యేసయ్యనే చెప్పాడు దీని, దేవుడే చెప్పింది. ఏమని? కట్ ఇట్ డౌన్ అన్నారు. ఫలించని దానిని కట్ చేసి పడేయన్నాడు. చెప్పాడా లేదా ఆయన? యేసయ్య చెప్పాడు. మరి నేను ఫలించడం మాత్రం కాదు, నేను తప్పులు చేసి తిరుగుతున్నా. మరి ఆ శిక్ష నుంచి తప్పించింది ఎవరు? యేసయ్య. ఆ అనుభూతి నాకు ఇచ్చాడు. అర్థమైందా మీకు? నన్ను శిక్ష నుంచి నిర్దోషిగా చేసింది మాత్రం కాదు, ఏం చేశాడు ఆయన? నువ్వు నిర్దోషివి అని చెప్పింది కాకుండా చేసి చూపించి నన్ను ఏం చేశాడు? నాకు ఆ ఎక్స్పీరియన్స్ కూడా, నువ్వు ఈరోజు నిర్దోషివి అని చెప్పేసి ఎక్స్పీరియన్స్ ఎలాగిచ్చాడు ఎక్స్పీరియన్స్? ఇప్పుడు నేను తప్పులు చేసిన వాడైతే నేను ఎలా తిరగాలి? దాక్కు తిరగాలి కదా. నేను చేసిన తప్పులకు నేను దాక్కుని తిరగాలి. ఈరోజు ఏం చేస్తున్నాడు ఆయన రాజ్యంలో పెట్టుకుని ఆయన ఒక సాక్షిగా వాడుతూ ఏం చేస్తున్నాడు? నాకు ఆ అనుభూతి ఇచ్చాడు. సరే, ఇప్పుడు ఆయన ప్రేమ, ఈ ఇప్పుడు నేను చెప్పిందన్నీ ఆయన ప్రేమనే నన్ను తీసుకొచ్చింది. ఇప్పుడు ఆయన ప్రేమ నన్ను ఎక్కడ తీసుకొచ్చిందంటే, నన్ను ఊరికి బయట తోలింది, నన్ను ఊరికి బయట తరిమింది. నన్ను ఏం చేసింది? ఆయన ప్రేమ, అసాధారణమైన ప్రేమ నన్ను ఏం చేసింది? ఈ లోకం అనే ఊరికి బయటికి తరిమి అక్కడ నన్ను ఏం చేసింది? నిర్వాణం చేసింది. ఏమని? చూడరా నీ బతుకుని చూపించింది. ఏమని చూపించింది? ఇది నీ బతుకు. ఏది? ఈ లోకంలో కలిసిపోయి నువ్వు బతికిన బతుకుందే, ఇది నీ బతుకు అని చెప్పేసి ఊరికి బయట తోలి నిర్వాణం చేసి, చూసుకో, నిన్ను నువ్వే చూసుకో, నీ బతుకుని చూసుకో అని చెప్పేసి ఎక్కడికి తోలింది? సిలువకు తోలింది. సిలువ ఎక్కడుంది? ఊరికి బయటలో ఉంది. ఎక్కడుంది? ఊరికి బయటలో ఉంది సిలువ. నన్ను అక్కడ తోసి నన్ను ఓడదీసి ఏం చేశారు? మొత్తానికి ఇది నీ బతుకు అని చెప్పేసి సిలువలో నన్ను పెట్టిన ప్రేమ అసాధారణమైన ప్రేమ. అది మామూలు ప్రేమ కాదు. అక్కడ తోలి నన్ను సిలువకు తోలి నా రూపంలో ఉన్న దాన్ని అన్నిటినీ, నా రూపం ఏదేది బాగలేదో, ఏదేది నాకు రూపం ఈ లోకం సంబంధించిన విషయంలో అన్ని చేరుకుందో ఇవన్నిటినీ సిలువకు తోలి దాని అన్నిటినీ ఏం చేసాడు? దాని నుంచి తీసి నన్ను నిర్దోషిగా స్వేచ్ఛగా చేసి, పాపం నుంచి తీసి నన్ను నీతిమంతునిగా చేసిన అసాధారణమైన ప్రేమ, మామూలు ప్రేమ కాదు. ఇంకా ఆయన రాజ్యంలో వచ్చిన తర్వాత కూడా ఎన్నోసార్లు నేను బాధలకుండా, ఇబ్బందులకుండా, ఇక్కట్లకుండా, ఇంకా ఏదోదో నొప్పులకుండా వెళ్తుండేటప్పుడు ఆయన చెప్తున్నాడు, రా నా దగ్గర, నేను విశ్రాంతి ఇస్తా. చెప్పాడా లేదా?
రా నా దగ్గర అన్నాడు. ఎన్నిసార్లు ఇచ్చాడు తెలుసా? అది అసాధారణమైన ప్రేమ. అన్నిసార్లు ఇచ్చేసి నేను ఇచ్చాను అనే అనుభూతి కూడా నాకు కల్పించాడు. ఏం చేశాడు? నేను మాట్లాడేది మీకు సీరియస్నెస్ అర్థమవుతుందా? అన్ని చేసేసి అది చేసాడు నా అనుభూతి కూడా, ఆ ఎక్స్పీరియన్స్ కూడా నాకు ఇచ్చాడు. నేనే చేశాను అని ఆయన చెప్పి చేస్తున్నాడు. అది ఇంకా అది మాత్రం కాదు, ఇది సాటి లేని ప్రేమ. ఏ ప్రేమ? యేసయ్య ప్రేమ. ఇట్ ఈస్ ఎ మ్యాచ్లెస్ లవ్, సాటి లేని ప్రేమ. అది ఎలా చేసిందంటే నా ఆత్మను కడిగింది. దేని కడిగింది? నా ఆత్మను కడిగింది. శరీరమును కడిగేశారు, అది వేరు. శరీరం కడిగారు ఆయన, మరి నా ఆత్మను కడిగింది. ఎందుకంటే ఇక్కడ పాపములో రెండు ఉంటుంది. ఒకటి పాపం, చేసింది పాపం. రెండవది పాపపు ఆలోచన. చేసిన పాపమును మనం ఏం చేస్తామంటే యేసయ్య దగ్గర కూర్చుని ప్రార్థన చేసి, నేను ఈ తప్పు చేసిన యేసయ్యా నన్ను క్షమించు అని పాపమును క్షమించమని అడుగుతాం. మరి నువ్వు క్షమించమని అడిగిన రెండో క్షణమే నీ ఏమొస్తుంది? ఆ పాపపు ఆలోచన ఇంకో పాపం చేయడానికి నిన్ను దారి తీస్తుంది, నిన్ను తీసుకెళ్తుంది. మరి ఆ పాపపు ఆలోచన ఏం చేస్తారు? యేసయ్య ఏం చేశాడు తెలుసా? పాపములు మాత్రం క్షమించలేదు, పాపపు ఆలోచనలు కూడా రానివ్వకుండా చేశాడు. పాపపు ఆలోచనలు కూడా తగ్గించి అది రానివ్వకుండా చేశాడు. అది చేసింది మాత్రం కాదు, నాకు ఆ అనుభవం కూడా ఇచ్చాడు. అది ఆయన అసాధారణమైన ప్రేమ. అర్థమైందా మీకు? అది ఇది మాత్రం కాదు. ఏం చెప్పాడు తెలుసా? నా చెవుల దగ్గర వచ్చి, లేకపోతే నా హృదయం పెట్టి మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? నువ్వు నా వాడివి, నేను నీకే సొంతం అంటున్నాడు. ఆ అనుభూతి కలిగింది, అనుభవం ఇచ్చాడు, నాకు అనుభవం ఇచ్చాడు. మీకు అర్థమవుతుందా? యేసయ్య వచ్చి చెప్తున్నాడు ఏమని? నువ్వు నా వాడివి, నేను నీకు సొంతం అని చెప్తున్నాడు ఆయన. ఇంకా ఏం చేస్తున్నాడు అంటే చాలా ఆశ్చర్యమైన విషయం తెలుసా? నా తండ్రి కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పాడు. ఎవరు? దేవుడు. తండ్రి అనే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని యేసయ్య నా దగ్గర చెప్తున్నాడు. ఆ అనుభూతి కూడా కలిగించాడు. తండ్రి ప్రేమించాడంటే అంత తేలికైన విషయమా? తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు అని కూడా నాకు అనుభవం ఇచ్చాడు. అర్థం చేసుకోవాలి. అది మాత్రం కాదు, ఇంకోటి చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? నా ఆత్మ నీ లోపల పెట్టాను. ఏమన్నాడు? పరిశుద్ధాత్మ, నా ఆత్మను నీ లోపల పెట్టాను, నిన్ను నడుపుతాయి. మరి ఆత్మ మాటలు, ఆత్మను పెట్టాను కదా, ఆయన మాటలు నువ్వు వింటే ఆత్మ నిన్ను నడుపుతాయి, ఈ లోకంలో నడుపుతాయి. అంతే చెప్పాడు. ఆత్మ నడుపు చెప్పింది మాత్రం కాదు, ఆత్మ ద్వారా నడిపింపు కలగ చేశాడు. ఆత్మనే నడిపిస్తున్నాడు. ఆ అనుభవం కూడా నాకు యేసయ్య అసాధారణమైన ప్రేమలో ఇచ్చి ఉన్నాడు. అందుకని ఇప్పుడు చెప్పిన ఇన్ని విషయములు, ఈ సహవాసము ఎప్పుడన్నా మర్చిపోగలమా? అవకాశమే లేదు. అది యేసయ్య తనంత, బాగా అర్థం చేసుకోవాలి, యేసయ్య దేవుడు తనమే వచ్చి ఇవన్నీ మనకు చేశాడు. ఇప్పుడు మానవుల ప్రేమ లేకపోతే స్నేహం ఎలా ఉంటుంది? కొన్నిసార్లు అడగకుండా వస్తుంది, మరి మ్యాక్సిమం ఎలా ఉంటుంది? అడిగితేనే వస్తుంది. కొన్నిసార్లు అడిగినా రాదు కదా. మరి ఇక్కడ యేసయ్య ప్రతిసారి ఆయన అసాధారణమైన వింతైన ఆ ప్రేమను ప్రతిసారి ఆయననే మన దగ్గర వచ్చి వ్యక్తపరుచుకున్నాడు. అది వ్యక్తపరుచుకున్న తర్వాత కూడా మనకు అనుభూతి కూడా నాకు కలిగించాడు. మరి ఇప్పుడు చూస్తే మోసే దేవుని చూశాడు కదా, తండ్రిని చూశాడు కదా. ఎక్కడి నుంచి చూశాడు తెలుసా? పర్వతంలో, క్లెఫ్ట్ ఆఫ్ ద రాక్ అంటారు. ఏమంటారు అంటే బండ ఉంటే బండ సందు అంటాం కదా, అది క్లెఫ్ట్ ఆఫ్ ద రాక్ అంటారు. ఆ బండ సందులో ఆయన ఉంటే అప్పుడు తండ్రి అలా వెళ్తుంటే ఆ వెనక్కి భాగం చూస్తాడు కదా. మరి ఈరోజు యేసయ్య అసాధారణమైన ప్రేమ కొలిది మనం ఏం చూస్తున్నాం తెలుసా? తండ్రి, కుమార, యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుని మనకు అనుభవం ఇచ్చి ముగ్గురిని శోభిస్తున్నాడు.
ఎవరు చూపిస్తున్నాడు? యేసయ్య అసాధారణమైన ప్రేమల. యోహాను 17 తీయొద్దు, యోహాను 17 అధ్యాయం చదవండి, మీకు అర్థమవుతుంది. యోహాన్ సువార్త 17 అధ్యాయం చదివితే మీకు పూర్తి అర్థమవుతుంది. యేసయ్య తండ్రిని ఎలా చూపిస్తాడు, ఆత్మని ఎలా చూపిస్తాడు, తనని ఎలా వ్యక్తపరుచుకుంటాడు అనేది అంత తేటగా ఉంటుంది. సో ఈరోజు మన అందరికీ నాకైతే చూపించాడు. సరే, ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ నేను ఉపదేశంను ఆపేసి దేవునికి మహిమ కలుగును అని చెప్పేసి వెళ్ళిపోవాలి. అర్థమైందా? మరి ఈ ఉపదేశం మొత్తాన్ని నేను ఏం చేశాను? నాకు 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 అని చెప్పేసి నాకు అనుభూతి ఇచ్చాడు, నాకు ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు చెప్పాను కదా. చెప్పానా లేదా? ఎందుకు చెప్పాను? నాకు నిజంగా అదన్నీ జరిగింది కాబట్టి నేను చెప్పాను. అర్థమైందా? మరి మీకు జరిగుంటే నాలా ఉంటారు. ఒకవేళ ఈ అనుభవాలు ఏమీ జరగలేదంటే మీరెవరు? హలో, ఇప్పుడు నేను మాట్లాడినన్ని ఈ అనుభవం మీ జీవితంలో జరిగింటే, యేసయ్య బిడ్డలుగా మీ జీవితంలో కూడా జరిగింటే మీరు నాలాగా ఉంటారు, నాలాగా మాట్లాడతారు, నాలాగా అనుభవం పొందింటారు. ఒకవేళ మీకు అది జరగలేదు, మీకు అవ్వలేదంటే మీరెవరు? మీరు ఎవరు? దేవునికే మహిమ కలుగునుగాక.